నేను ఈ గుడారాల పండుగను గురించి ఒక చిన్న మీకు అర్థమయ్యే ఒక క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలామందికి గుడారాల పండుగ అనే పేరు పెట్టవచ్చా, పర్ణశాల అనే పండుగ పెట్టవచ్చా? ఓ చోట నేను ఉన్నప్పుడు నలుగురు దైవ సేవకులే వచ్చి, అదేదో మీరు యేసుక్రీస్తు పండుగ అని పెట్టుకోవచ్చు కదా, మీరు క్రొత్త నిబంధనలో ఉండి పాత నిబంధన గుడారాల పండుగ పర్ణశాల పండుగ అని ఎందుకు పెడుతున్నారు అని ఒక సహోదరు నన్ను అడిగారు. దైవ సేవకులే. ఈ మాట అతని నోట వస్తూ ఉన్నప్పుడే ఇంకొక ఆయన, పాస్టర్ గారే, ఆయన అంటారు, ఏం గుడారాల పండుగ, గోండాల పండుగ అని ఒకలాగా మాట్లాడాడు. ఇప్పుడు నేను అన్నాను, అసలు మీ బాధ ఏంటి, మీ ఆయాసం ఏంటి, ఏంటో నాకు చెప్పండి. ఆ గుడారాల పండుగ ఇవన్నీ ఎప్పుడో పితరుల పాత నిబంధనలో జరుపుకునేవి. అసలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ఈ గుడారాల పండుగ అనే పదం ఎందుకు వాడేస్తున్నారు మీరు అన్నట్లుగా ఒకసారి అలా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండు గ్రంథాలు మీరు బాగా చదివి ఉంటే ఇలా మాట్లాడరు. పాత నిబంధనలో చేసినదంతా క్రొత్త నిబంధనకు ఒక ఛాయగా, ఒక నీడగా ప్రభు చూపించారు. మోషే గుడారమును అమరుస్తున్నప్పుడు కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు సమస్తం నిర్మించమన్నారు. ఆ కొండ మీద ఆయనకు చూపించిన మాదిరి అదంతా క్రొత్త నిబంధన బాబు, నీకు ఆ సంగతి తెలియలేదు. మీ పేరు ఏమిటి అని అడిగాను. మోషే అన్నారు. మీ ప్రార్థనా మందిరం పేరు ఏం పేరు అన్నాను. మిస్పా అన్నాడు. నేను అన్నాను, మోషే అని పేరు ఎందుకు పెట్టుకున్నావు? పాత నిబంధనలో ఉన్న వ్యక్తి పేరు, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు పేరు, పేతురు పేరు పెట్టుకోవచ్చు కదా, మరి మోషే అని పేరు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అన్నా నేను. మరి ప్రార్థనా మందిరానికి కూడా మిస్పా అని ఎందుకు పేరు పెట్టావు? అది కూడా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని పెట్టవచ్చు